రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని, తాను స్వయంగా రైతులందరితో మాట్లాడారని, వారి ఆమోదంతోనే ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లు, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి వాటితో పాటు న్యాచురోపతి వైద్య కళాశాల ఏర్పాటుకు అదనపు భూమి సమీకరించాల్సి ఉందన్నారు. మంత్రి మండలి సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది. కేబినెట్ లో భూ సమీకరణ అంశంపై చర్చ సందర్భంగా రాజధాని రైతులు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. రైతులందరూ రెండో విడత భూ సమీకరణకు సుముఖంగా ఉన్నారా, వారంతా సంతోషంగానే భూములు ఇస్తున్నారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రెండో విడత భూ సమీకరణ విషయంలో సిఆర్డీఏ అధికారులు రైతులతో సరైన విధంగా మాట్లాడకపోవడం, అధికారుల వ్యవహార శైలి కారణంగా కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనని, రైతుల అభ్యంతరాలను వారు సీరియస్ గా తీసుకోలేదని సీఎం అన్నారు. ఆ తరువాత తాను రైతులను పిలిపించుకుని మాట్లాడి పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడంతో సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. అమరావతి అభివృద్ధి విషయంలోనూ రైతులు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి వాటితో పాటు న్యాచురోపతి వైద్య కళాశాల ఏర్పాటుకు అదనపు భూమి సమీకరించాల్సి ఉందన్నారు. అమరావతిలో కాలుష్యరహిత పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లతో పాటు ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి భారీ పరిశ్రమలు వస్తున్నాయని సీఎం కేబినెట్ సహచరులకు వివరించారు. పరిశ్రమలను ఆకర్షించడంలో ఏపీ అత్యుత్తమంగా పనిచేస్తోందని, భూ కేటాయింపుల విషయంలోనూ ఎలాంటి జాప్యం లేకుండా ముందుకెళుతోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారని చంద్రబాబు తెలిపారు. వివాదాలు లేకుండా భూ కేటాయింపులు చేయడమే కాదు, పరిశ్రమలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడడం కూడా ప్రభుత్వం, మంత్రుల బాధ్యతేనని స్పష్టం చేశారు. రాజధాని విస్తరణలో భాగంగానే మలిదశ భూ సమీకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ కు 16,666 ఎకరాలు సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో అంతర్జాతీయ క్రీడా నగరం నిర్మిస్తామని తెలిపారు. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేస్తామని స్పష్టం చేశారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించనున్నట్లు వివరించారు. గతంలో ఇచ్చిన ప్రయోజనాలనే రైతులకు అందిస్తామన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమి కూడా తీసుకుంటామన్నారు. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామన్నారు. అమరావతి రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు నారాయణ తెలిపారు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టరు వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాకు, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి, గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో
అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. వైకుంఠపురం, పెద్దమూరు, ఎండ్రాయి, కర్లపూడిలో మొత్తం 7,562 ఎకరాలు. అదేవిధంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలో మొత్తం వచ్చి 9,097.56 ఎకరాలు. ఇదంతా కలిసి 16,666. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది ఎక్కువగాను. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంలో కీలక సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కళాశాలల అభివృద్ధికి భూ కేటాయింపులు, సిబ్బంది బదిలీ, భవిష్యత్ అభివృద్ధి, పడకల రిజర్వేషన్, బ్రాండింగ్, కన్సార్షియం పరిమితులపై 6 కీలక సవరణలు చేసిందన్నారు. అమరావతి విస్తరణలో 2వ విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. క్యాపిటల్ రీజియన్ పరిధిలో మరో 16,666.57 ఎకరాలని భూ సమీకరణ కింద తీసుకునే ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించిందన్నారు. పీపీపీ విధానంలో తొలి దశలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అవసరమైన భూమిని అప్పగిస్తారన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి సిఆర్డీఏ అభివృద్ధిలో భాగంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానివ్వండి, లేకపోతే పేదరికం నిర్మూలించడానికి కానివ్వండి, ఇక్కడ ప్రజలు సామాజిక అవసరాలు తీర్చడానికి కానివ్వండి, కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం కోసం ఈ 16,666 ఎకరాలని సేకరించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కి అనుమతి జారీ చేయబడింది, మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి గ్రామ సభలు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయటం, అదేవిధంగా రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి రైతుల ఆమోదాన్ని తీసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 16,666 ఎకరాలు కూడా పూలింగ్లో తీసుకున్న ల్యాండే. దీనికి అదనంగా గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఒక 300-400 ఎకరాలు, తర్వాత నది పోరంబోకు ఒక 3,800 ఎకరాలు ఉంది సుమారు, అది కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ధీటుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతి 3 నెలలకోసారి ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవను ఆయన ప్రశంసించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలకు అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులైన డాక్టర్ యలమంచి హైమావతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవను అభినందించారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి నెల ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్లతో కలిసి పరిశీలన చేయాలని ప్రణాళిక చేసుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 3 నుంచి 4,000 మంది ఓపీ ఉన్న విజయవాడ జీజీహెచ్కి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఆ గుర్తింపు తీసుకొచ్చేందుకు వైద్య రంగంలో అనుభవం ఉన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు, సూచనలతో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావులతో కలిసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మించేలా విజయవాడ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చదివిన కాలేజీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమన్నారు. తోటి వారికి సాయం చేయడం అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగంగా ఉందన్నారు. విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు, ప్రజల్లో మరింతగా విశ్వాసం కలిగించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ అల్యూమిని ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ అమ్మన్న, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వైవి వరప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ పి నవీన్ చంద్రారెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వై రాజారావును ఎంపీ, ఎమ్మెల్యేలు సన్మానించారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ అల్యూమినియం, అంతేకాకుండా గౌరవ డాక్టర్ రాజారావు గారి ఆధ్వర్యంలో
మెడికల్ కాలేజీ విద్యార్థులకి ఒక బస్సు 35 లక్షల రూపాయలతో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ విజయవాడలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ అయిన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి. ప్రతి 20 రోజులకి నేను కానీ గద్దె రామ్మోహన్ కానీ బొండమ్మ గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజీ మరింత ప్రతిష్ట పెరిగే విధంగా ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిన్న కూడా మీటింగ్ జరిగింది. మొన్న కూడా అంతకుముందు కూడా మీటింగ్ ఉంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వచ్చి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడం, అంతేకాకుండా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయవాడ సిద్ధార్థలో పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ కాలేజీకి కావాల్సిన అవసరాలని దాంట్లో ముఖ్యమైనవి వాళ్ళు చేయగలిగినవి చేసే కార్యక్రమంలో ఈ రోజున 35 లక్షల రూపాయలతో ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది పిల్లల సౌకర్యార్థం. అంటే ఇది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్. మనం నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం చెప్పిన అవకాశం ఉన్నవాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేయాలి. మీరు డాక్టర్లుగా చదివి ఈ కాలేజీలో చదివి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోయే పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ మంచి కలగాలని చెప్పి కొన్ని సౌకర్యాలు, అదే పిల్లలు కూడా మేము చెప్పాం, రేపు మీరు కూడా ఖచ్చితంగా డాక్టర్లు అంటే మంచి స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉన్న మీరు మరలా మీ తర్వాత వచ్చే పిల్లలు కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడంలో ముందు ఉండాలి. ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పి రాజారావు గారు ఇచ్చిన 35 లక్షల రూపాయలు ఇచ్చిన రాజారావు గారిని మేము అందరూ కూడా గౌరవిస్తూ ఆయన ఒక ఆదర్శం కావాలి అందరికని చెప్పి ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు టీడీపీ నాయకులు ప్రస్తుతించారు. సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్త దారి చూపించడంతో పాటు చేయి పట్టి నడిపించారన్నారు. అంబేద్కర్, పూలే ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. గురునానక్ నగర్లోని ఎంపీ కేసినేని కార్యాలయంలో పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకురి రాజేశ్వరరావు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి పరసపోగు రాజేష్లతో పాటు తదితర నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్త దారి చూపించడంతో పాటు చెయ్యి పట్టి నడిపించారన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని చాటి చెప్పారన్నారు. దేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా బీసీ కమిటీ నాయకులు బంకా నాగమణి, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టీడీపీ దళిత సీనియర్ నాయకులు కామా దేవరాజు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫైజాన్, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివనాథ్ చిన్ని గారి యొక్క ఆఫీసులో ఈ రోజున మహాత్మా పూలే జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి 135వ వర్ధంతి సందర్భంగా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినటువంటి పార్టీ, బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ, మరి జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంస్కరణలు చేశారు. వారు 1827లో జన్మించి 1890లో మరణించడం జరిగింది. వారు మహారాష్ట్ర పూణేలో పుట్టారు. వారు సంఘ సంస్కర్తగా ఎదిగారు. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే సతీ సగమనాన్ని ఆపారు. బాలికలకి అప్పుడే వెళ్ళి వివాహాలు ఆపటం, అదే పునర్వివాహం చేయటం వితంతువులకి, ఆ విధమైనటువంటి సంస్కరణలు ప్రత్యేకించి మహిళలకి వాళ్ళ శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి ద్వారా సత్యశోధన అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 130 స్కూల్స్ని ఏర్పాటు చేసి భారతదేశంలో మహిళలకి ఉచితంగా విద్యను నేర్పించి అంబేద్కర్ గారు గురువుగా
మరి ఒక స్థాయికి ఎదిగి అంబేద్కర్ గారు కూడా అన్నారు, నాలెడ్జ్ ఈజ్ ద పవర్, పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో అనే దాంట్లో బేసిక్గా సంఘ సంస్కర్తగా ఎదిగినటువంటి పూలే గారికి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నారు ప్రపంచం అంతా కూడా. వారికి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా మరొకసారి మరి మా యొక్క ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీకొండూరు మండల పరిషత్ కమ్యూనిటీ హాలులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై 8 అర్జీలను ప్రజలు ఎమ్మెల్యేకు సమర్పించారు. వారి సమస్యలను విని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. 50 మంచి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 2 లక్షల రీఎంబర్స్మెంట్ చెక్కులతో పాటు లెబరీ క్రెడిట్లను, సీఎం సందేశ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే పాత్ర పోషించిన మైలవరం ఎంబీఎం హైస్కూల్ విద్యార్థిని గుల్షన్ అరకు మెడల్ సర్టిఫికేట్ అందజేసి ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, మండల పార్టీ అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు, ఉయ్యూరు నరసింహారావు, అంజం ప్రియదర్శిని, కూటమి నేతలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.